ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ప్రత్యక్ష ప్రచారం ముగియడంతో ప్రధాన పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. మరోవైపు అధికారులు రేపు జరిగే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎలక్షన్ సిబ్బంది వారికే కేటాయించిన సెంటర్ కు ఇవాళ సాయంత్రం వెళ్లనున్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కిరణ్ పూర్తి వివరాలు అందిస్తారు. ఎన్నికలలో ప్రధాన ఘట్టం ప్రచారకు సంబంధించిన ప్రక్రియ ముగిసిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు కీలకమైన ప్రచారానికి సంబంధించిన పర్వం అయితే ముగిసిపోయింది. ఇన్ని రోజులు వీధులలో హోరెత్తించిన ప్రచార రథాలు నిన్నటితో ఆగిపోయాయి. మొత్తంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిన్నటితో ఈ ప్రచార పర్వానికి అయితే తెరపడింది. ఈ రోజు నుండి ప్రధాన పార్టీలు కావచ్చు, ఇటు ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు, అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి వ్యూహరచనలో నిమగ్నమైపోయారు. ప్రధానంగా ఓటర్లను ఆకర్షించేలా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ఏ విధమైన ఎత్తుగడలు వేయాలనే ఒక ఆలోచన చేస్తూ సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు సంబంధించిన చర్యలకు సంబంధించి ఇప్పటికే చాలామంది పూనుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మద్యం పంపిణీ కావచ్చు, డబ్బు పంపిణీకి సంబంధించి చాలామంది ఫోకస్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఈ మభ్యపెడుతున్న ఓటర్లను, మభ్యపెడుతున్న వైనాన్ని అరికట్టేందుకు ఇటు అధికార యంత్రాంగం కూడా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఎక్కడ డబ్బు, మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఎవరు కూడా ప్రయత్నించే అవకాశాలు లేకుండా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఇటు ఏర్పాట్లను అయితే చేసింది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా నిర్మల్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రచారం ముగిసిన కూడా ఇప్పటివరకు ఈ ప్రచారంలో హేమీలు ఎవరు కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ మున్సిపాలిటీలో చివరి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మినహా ఎక్కడ కూడా అగ్రనాయకులు కూడా ఎక్కడ పాల్గొనే పరిస్థితి. ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ మున్సిపల్ ఎలక్షన్ల నోటిఫికేషన్ వెలువడక ముందు ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు బీజేపీలో కూడా అమిత్ షా రాక ఈ నెల 8న అమిత్ షా రాక ఉన్నప్పటికీ కూడా అది చివరి నిమిషంలో అది కూడా రద్దు కావడంతో ఇక బీజేపీలో కూడా ఏ అగ్రనాయకులు కూడా పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీజేపీలో మొత్తంగా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు నిర్మల్లో ఒక రోడ్ షో నిర్వహించడం, దాంతోపాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ నవనీత్ కౌర్ ఇటు బైన్సా మరియు ఖానాపూర్లో పర్యటించడం మినహా ఇతర నాయకులు ఎవరు పాల్గొనే పరిస్థితి. ఇటు బీఆర్ఎస్లో చూసుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్లో కూడా అగ్రనాయకులు ఎవరు కూడా ఇక్కడ పర్యటించని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో అయితే ఇటు బీజేపీ చూసుకుంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన మరియు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించిన లోపాలను ఎత్తి చూపిస్తూ వాటి వైఫల్యాన్ని ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రచారాన్ని అయితే నిర్వహించింది. స్థానిక సమస్యలు, దానికి పరిష్కారానికి సంబంధించిన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ వాటిని ఎత్తి చూపిస్తూ ప్రచార పర్వాన్ని అయితే కొనసాగింది. ఇటు బీఆర్ఎస్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను, లోపాలను ఎత్తి చూపిస్తూ అయితే ఇటు ప్రచారాన్ని కొనసాగించింది. ప్రధానంగా స్థానిక సమస్యలపై వాటి పరిష్కారాలకు సంబంధించిన హామీలను ఇస్తూ ఇటు బీఆర్ఎస్ కూడా తమ ప్రచారాన్ని కొనసాగించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇటు ప్రచారాన్ని అయితే కొనసాగించింది. ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం క్షేత్రస్థాయిలో ప్రచారంలో కేవలం ఈ 2 సంవత్సరాల్లో చేసిన సంక్షేమాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలు, 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ప్రజలను, ఓటర్లను అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు నిర్మల్ జిల్లాలో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు 4 మున్సిపాలిటీకి సంబంధించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ఎత్తుకుపై ఎత్తు చేస్తూ ఇటు ప్రధాన పార్టీలు అయితే ప్రధానంగా ఫోకస్ చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముక్కనపు పోటీ ఉండనున్నట్లు మనకు కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి నిర్మల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నా కూడా నిర్మల్ జిల్లాలో కూడా నిర్మల్ మున్సిపాలిటీ కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, ఇటు 2 మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రధాన పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. కానీ బైన్సాలకు చూసుకుంటే కాస్త భిన్నంగా ఉండబోతుంది. అక్కడ ప్రధానంగా ఎంఐఎం పార్టీ మరియు బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ అయితే కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా దాదాపు గట్టి పోటీనే ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, నిర్మల్ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ నిర్మల్ పోలీసులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలు పట్టణాల్లో వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ అయితే చేసి ఓటర్లో నమ్మకం నింపే ప్రయత్నం మాత్రం చేశాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్గా రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రధాన ఘట్టం అయితే జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేయడానికి, నిర్భయంగా ఓటేయడానికి ఇటు అధికారులు కూడా ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసిన పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా
చాలా మట్టుకు పోలింగ్ శాతం అని పెరిగిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధమైన పోలింగ్ శాతాన్ని పెంచేలా పోలింగ్ నమోదయ్యేలా ఇటు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం నుండే ఈ రేపటి ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఈ ఎన్నికల సామాగ్రిని అయితే పంపిణీ కానుంది. దీనికి సంబంధించి స్వయంగా కలెక్టర్లు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సంబంధించిన సమీక్షిస్తున్న పరిస్థితి, పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన